నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మమత. సో ఈరోజు మనం టాపిక్ ఏంటంటే మనకు ల్యాండ్కి సంబంధించి కావచ్చు, విల్లాస్కి సంబంధించి కావచ్చు, అపార్ట్మెంట్స్కి సంబంధించి, లేదు అని అంటే మనకి ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి కొత్తగా వస్తుంది కదా. సో దానికి సంబంధించి కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా, ఒకవేళ చేస్తే మనకు రిటర్న్స్ ఏ విధంగా ఉంటాయి అనేసి అని చెప్పి మనకు అడ్వైస్ చేయడానికి మనతో పాటు ఈరోజు రవిచందన్ రెడ్డి అని చెప్పేసి ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రాపర్టీ అడ్వైజర్గా ఆయన అయితే ఉన్నారు. సో ఆయనకి సోషల్ మీడియాలో కూడా కొన్ని ఉన్నాయి. సో హైదరాబాద్ ప్రాపర్టీ ఫర్ సేల్ అనేది ఒకటి, అలాగే ఇస్కామ్ అనే ఒక సోషల్ మీడియాకి సంబంధించి వెబ్సైట్లు కూడా ఇవన్నీ ఉన్నాయి. సో అందులో మీరు మెసేజ్ చేసినా లేకపోతే అందులో మీరు కాంటాక్ట్ అయినా కూడా వాళ్ళు మనకి అడ్వైస్ అనేది చేస్తాం. సో వారితో మాట్లాడి మనం చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. సార్, ఇప్పుడు సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునే వారికి లేదు అని అంటే ఏ రకంగా ఇన్వెస్ట్ చేద్దామన్నా హైదరాబాద్లో అయితే ఇబ్బందిగానే ఉంది. చాలామంది కొనుక్కోవాలంటే కూడా అమ్మో అంత పెట్టగలమా అనేసి అని ఆలోచిస్తున్నారు. సో అపార్ట్మెంట్స్కి సంబంధించి ఎక్కడ కొంటే మంచిది, ఫ్యూచర్లో ఎక్కడెక్కడ మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉందంటారు? చూడండి, బేసిక్గా మన హైదరాబాద్ అంటే ఐటీ ఇండస్ట్రీసే మనకు గుర్తుంటుంది. అవును. సో బేసిక్గా ఇక్కడికి వచ్చే 70% ఎంప్లాయీస్ కూడా ఈ ఐటీ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు ఉంటారండి. సో ఈరోజు టాపిక్ ఐటీ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడదామండి. ఐటీ ఇండస్ట్రీస్ ఎక్కడ ఉన్నాయంటే వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. సో కోకాపేట్ కానీ, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మియాపూరు, ఇటు లింగంపల్లి, ఈ ఏరియా అంతా మనకి కొండాపూర్ అంతా మనకి వెస్ట్ పార్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉందండి. సో ఈ పార్ట్ గురించి మాట్లాడదాం. సో అపార్ట్మెంట్ అనేది మనకి 3 రకాల అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్, అంటే ఓన్లీ అపార్ట్మెంట్, ఒక 10 houses, 20 houses, 30 houses. అంటే అపార్ట్మెంట్ పార్కింగ్, లిఫ్ట్ ఉంటుంది తప్ప ఇంకేం ఉండదు. నెక్స్ట్ సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ అంట. సెమీ గేటెడ్ అపార్ట్మెంట్ అంటే ఈ స్టాండ్ అలోన్ కొన్న ఫెసిలిటీస్ ఉంటాయండి. ఇది కాకుండా ఎక్స్ట్రా ఒక చిన్న జిమ్, చిన్న చిల్డ్రన్ ప్లే ఏరియా, కొన్ని సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ ఇప్పుడు అంతా మ్యాండేటరీ అండి. ఈవెన్ 8 houses కూడా ఇవ్వాల్సింది. అదేవిధంగా కొన్ని అమ్యూనిటీస్ ఇస్తారు, నాట్ ఆల్, ఎందుకంటే చిన్న ప్లేస్లో కడతారు కాబట్టి. అగైన్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ ఉంటాయి. గేటెడ్ అంటే కొంచెం పెద్ద, ఒక 1 acre, 2 acre, 3 acre, 10 acre, 30 acresలో కట్టే అపార్ట్మెంట్స్కి గేటెడ్ అంటారండి. అగైన్ గేటెడ్లో 5 floors ఉండొచ్చు, 50 floors ఉండొచ్చు. ఓకే, సో అగైన్ 50 floors అంటే అది అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్కి వెళ్తుందండి. సో గేటెడ్ కమ్యూనిటీ అంటే అపార్ట్మెంట్స్తో పాటు అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఫెసిలిటీస్ అంటే లైక్ ఒక క్లబ్ హౌస్ అని, స్విమ్మింగ్ పూల్ అని, ఒక కోవర్కింగ్ స్పేస్ అని. అంటే కొన్ని ప్రాజెక్ట్స్ నేను చూశానండి, దాదాపుగా 250 అమ్యూనిటీస్ ఇచ్చారండి. 250 అమ్యూనిటీస్, 150 అమ్యూనిటీస్. అంటే ప్రాజెక్ట్ అంతలా ఏముంటాయి అసలు అంటే ఇప్పుడు చూడండి, మీరు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సపోజ్ నేను అక్కడ ఫ్లాట్ కొన్నాను అనుకోండి, నేను హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళిపోతాను. వైఫ్కి సంబంధించిన కిటీ పార్టీస్ అన్నీ అక్కడ జరుగుతాయి. సపోజ్ వైఫ్ వర్క్ చేస్తుంది అనుకోండి, పిల్లలు స్కూల్ నుంచి రాగానే పిల్లలు డే కేర్ యూనిట్ ఉంటుంది. పిల్లలకి కుకింగ్ క్లాసెస్ నేర్పిస్తారు, పిల్లలకి మ్యూజిక్ క్లాసెస్ నేర్పిస్తారు, పిల్లలకి సింగింగ్ క్లాసెస్ నేర్పిస్తారు, డ్యాన్స్ క్లాసెస్ నేర్పిస్తారు, స్విమ్మింగ్ పూల్లో ట్రైనింగ్ ఇస్తారు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒక సీనియర్ సిటిజన్ ఉన్నారనుకోండి, సపరేట్ సీనియర్ సిటిజన్ పార్క్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కాన్సెప్ట్ అనేది కోవిడ్ తర్వాత మన ఇంప్లిమెంట్ అయింది. సో సపరేట్ చూడండి, ఇంట్లో ఉంటే నేను వర్క్ చేయలేను, డిస్టర్బెన్సెస్, వైఫ్, పిల్లలు, పెద్దలు, ఆ డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళందరికీ కలిసి ఒక వర్క్ చేసుకోవడానికి ఒక స్పేస్, కోవర్కింగ్ స్పేస్ ఇచ్చారండి. సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ నేను ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చుకుంటున్నాను. అండ్ దట్ ఈస్, అవి అంతా అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తాయండి, కంఫర్ట్స్. సో దట్ ఈస్ వాట్ అబౌట్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్. సో ఇప్పుడు చూడండి, అగైన్ సెగ్మెంట్ వైజ్గా మనం మాట్లాడదాం. లెట్ us నాట్ టాక్ అబౌట్ లో సెగ్మెంట్ అండి. ఎందుకంటే ఐటీ ఇండస్ట్రీ అంటే మిడ్ సెగ్మెంట్, అప్పర్ మిడ్ సెగ్మెంట్, హై సెగ్మెంట్, అప్పర్ హై సెగ్మెంట్. మిడ్ సెగ్మెంట్ అంటే ఒక 50,000 నుంచి 80,000 మధ్యన శాలరీడ్ ఎంప్లాయీస్. వాళ్ళు అపార్ట్మెంట్ కొనాలంటే కొనగలరండి, బట్ వాళ్ళ బడ్జెట్ ఎట్లా ఉంటుందంటే 50 లక్షల నుంచి 60 లక్షలు, దానికి మించి పెట్టలేరు. సో 50 లక్షల నుంచి 60 లక్షలు, ఒక 60 లక్షల ఫ్లాట్ కొంటున్నారు అనుకోండి, ఒక 20% వాళ్ళు డౌన్ పేమెంట్ చేయాలి. అంటే 12 లక్షల వరకు పే చేసి అగ్రిమెంట్ చేసుకోవాలి. 48 లక్షలు వాళ్ళకి
లోన్ వస్తుంది. లోన్ ఎఫర్ట్ చేయగలరా అంటే 80,000 రూపాయలు జీతం ఉంటుంది కాబట్టి 40,000 రూపీస్ లోన్ వాళ్ళు ఎఫర్ట్ చేయగలరు. ఆ కాన్సెప్ట్తో చెప్తున్నాను మీకు. అగైన్ అప్పర్ మిడ్ సెగ్మెంట్ అంటే మనకి 75,000-80,000 నుంచి 1,20,000 మధ్యన జీతాలు ఉంటాయి చూసారా, ఆ గ్రూప్ వస్తారండి. వాళ్ళు బడ్జెట్ అంటే చూడండి, బేసిక్గా నాకు శాలరీ హై ఉన్న లో బడ్జెట్ పెట్టుకుంటే దాన్ని చేయలేము. బట్ వాళ్ళు ఎఫర్డబుల్, ఎందుకంటే ఈ ఏరియాలో ల్యాండ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అపార్ట్మెంట్ ప్రైజెస్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఈవెన్ ఒక స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్లో 2 బెడ్రూమ్ కొనాలంటే 80 లక్షలు ఉందండి. సో అలాంటి వాళ్ళు స్టాండ్ అలోన్ ఎఫర్ట్ చేయగలరు, సెమీ గేటెడ్ కూడా ఎఫర్ట్ చేయగలరండి. అంటే ₹1,00,00,000 లోపల ఒక ఫ్లాట్ తీసుకోగలరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఈఎంఐ ఎఫర్ట్ చేయాలి కదా. 50% మన శాలరీలో మనం ఈఎంఐని ఎఫర్ట్ చేయగలం. ఆ క్యాలిక్యులేషన్తో చెప్తున్నానండి. అగైన్ ఏజ్ కూడా క్రైటీరియా. చిన్న ఏజ్ అనుకోండి 30 ఇయర్స్ వరకు లోన్ వెళ్తారు. అదే 40 ఇయర్స్ అనుకోండి 20 ఇయర్సే ఉంటుంది వాళ్ళకి ఎలిజిబిలిటీ. అది కూడా చూసుకోవాలి. అదేవిధంగా హయ్యర్ సెగ్మెంట్లో ఒక 1,20,000 నుంచి ఒక 2 లక్షల మధ్యన జీతం ఉంటుంది సార్ అండి. వాళ్ళు కొంచెం లగ్జరీగా ఆలోచిస్తారు. 2 బెడ్రూమ్ తీసుకున్న లగ్జరీగా ఒక అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లో తీసుకుంటారు. పెద్ద పెద్ద బిల్డర్స్, అపర్ణ అని, మై హోమ్ అని, వీళ్ళందరూ అల్ట్రా లగ్జరీ సెగ్మెంట్లోకి వస్తారండి. ప్రెస్టీజ్ అని, బ్రిగేడ్ అని. ఇక్కడ 2 బెడ్రూమ్ కొనాలన్నా 1,20,000 నుంచి 1,50,000 ఉంటుందండి. 2 బెడ్రూమ్, టాకింగ్ అబౌట్ 2 బెడ్రూమ్. సో ఎందుకంటే వాళ్ళ ఫెసిలిటీస్ ఉంటాయి. బేసిక్గా వాళ్ళు కష్టపడతారు, ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. సో అటువంటి ఫెసిలిటీస్ ఉంటేనే వీళ్ళు పర్చేస్ చేస్తారండి. అగైన్ అప్పర్ హై సెగ్మెంట్లోని మనకి చూడండి కంపెనీ డైరెక్టర్స్, ప్రాజెక్ట్ డైరెక్టర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, CEO ఆఫ్ ది కంపెనీ, అలాంటి వాళ్ళ జీతాలు ఎక్కువ ఉంటాయండి. నేను ప్రెడిక్ట్ చేయలేను, వాళ్ళ జీతం 3 లక్షలు ఉండొచ్చు, 30 లక్షలు ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏంటంటే బ్రాండ్కి వెళ్తారండి. బ్రాండ్ అంటే చూడండి, ఇండియాలో టాప్ 10 బ్రాండ్స్ కొన్ని ఉన్నాయి. లైక్ గాడ్రేజ్ ప్రాపర్టీస్, శోభా రియాలిటీ, ప్రెస్టీజ్, దాని తర్వాత ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయండి. మై హోమ్, మన హైదరాబాద్ టాప్ 2 బిల్డర్స్, మై హోమ్, అపర్ణ, రాజ్ పుష్ప, ఇవన్నీ బ్రాండెడ్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, చెప్పుకోవడానికి బాగుంటుంది. శోభాలో ఉంటున్నాను, అపర్ణలో ఉంటున్నాను, ఎక్కడ ఉంటున్నాను, గాడ్రేజ్ ప్రాపర్టీస్లో ఉంటున్నాను. సో వాళ్ళు ఏంటంటే కొంచెం స్టేటస్ చూస్తారు అలాంటి వాళ్ళు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఒక 3 బెడ్రూమ్ 3 కోట్లు, 3.5 కోట్లు వాళ్ళు ఆలోచిస్తారనమాట. అది అప్పర్ సెగ్మెంట్. ఒకవేళ మనం దాన్ని మళ్ళీ తర్వాత మనం ఏమైనా అంటే సేల్ చేయడానికైనా దేనికైనా అఫోర్డ్ చేయొచ్చు అంటారా? మనం పెట్టొచ్చా ముందు? చేయొచ్చండి. ఓకే, ఆ సెగ్మెంట్ సపరేట్ సెగ్మెంట్. వాళ్ళే వస్తారు మన దగ్గరికి. మనం అమ్ముతున్నాం అంటే ఆటోమేటిక్గా తెలుసుకొని వాళ్ళే వచ్చుకుంటారండి. ఇంకా ఈ మిడ్ సెగ్మెంట్ ప్రాపర్టీస్ అమ్మడం కష్టం, కానీ అవి ఈజీ. ఇంకా సో మన దగ్గర ఎలాంటి అపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏవి అవైలబుల్గా ఉన్నాయి? సో ఎట్ సైడ్ మనము ఇన్వెస్ట్మెంట్ బేసిక్గా నేను ఈ స్ట్రెచ్ చెప్పాను కదా, ఇటు మియాపూర్, కొండాపూర్, ఈ లింగంపల్లి, ఈ ఏరియాస్లో మనకి స్టాండ్ అలోన్ సెమీ గేటెడ్ దొరుకుతున్నాయండి. 60 లక్షలు 70 లక్షల్లో దొరికేస్తున్నాయి. సెమీ గేటెడ్ మనకి ఒక 70 నుంచి 90 lakhs మధ్యన అవైలబుల్లో ఉన్నాయండి. అదేవిధంగా లగ్జరీ సెగ్మెంట్ అని చూసుకుంటే ₹1,00,00,000 మినిమం పెట్టుకోవాలండి. ₹1,00,00,000, ఈవెన్ 3-4 crores కూడా మనకి అపార్ట్మెంట్స్ అవైలబుల్లో ఉన్నాయండి. సో ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి అనుకో? అంటే ప్రైజెస్ అంటే లైక్ అపార్ట్మెంట్ మనం కొనాలి అని అనుకుంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అటు సైడ్ మియాపూర్ కానీ, సో మియాపూర్ అనుకుంటే ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్ మనకి 70 lakhs 75 lakhsలో అవైలబుల్లో ఉందండి. అదే 3 బెడ్రూమ్ అనుకుంటే మినిమం చెప్తున్నాను. 3 బెడ్రూమ్ అంటే మనకు 90-95 1 lakh 1 crore లోపల మనకి అవైలబుల్ ఉన్నాయండి. కొండాపూర్ కూడా సేమ్, ఆల్మోస్ట్ మోర్ ఆర్ లెస్. ఇటు కోకాపేట అనుకుంటే 2 బెడ్రూమ్ మనకి 1.5 crore అవుతుంది. 1.5 crore. 3 బెడ్రూమ్ అనుకుంటే 2.2 ని స్టార్ట్ అండి. దాదాపు ఎన్ని గజాలు ఉంటుంది అనుకోవచ్చు మనం ఇటు సైడ్? అంటే అంత ఎఫర్ట్ పెడుతున్నప్పుడు, అంత అమౌంట్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా మనం అవి కూడా చూస్తూ ఉంటాం కదా, స్పేస్ చూస్తాం. సో 2 బెడ్రూమ్ అనుకుంటే మనకి మినిమం 1,200 నుంచి 1,300 SFT ఉంటుందండి. 3 బెడ్రూమ్ అంటే మినిమం 1,600 SFT అయితే ఉంటుందండి. 1500-1600 మినిమం అండి. మ్యాక్సిమం అనేది అగైన్ అన్లిమిటెడ్, ఈవెన్ 10,000 SFTs కూడా మనకి అవైలబుల్ ఉన్నాయండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఎలాంటి అడ్వైస్ కావాలన్నా, లేకపోతే చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలాంటి చిన్నవి అసలు ఏమీ తెలియకున్నా కూడా మీరు కనుక్కోవాలి అని చెప్పి ఒక క్యూరియాసిటీ అందరికీ ఉంటుంది. మనం ఎందుకంటే మనం డబ్బులు పెడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా తెలుసుకోవాలని ఉంటుంది, మనం కంఫర్ట్స్ అనేవి కావాలి అని ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి ఎలాంటి అడ్వైస్ కావాలన్నా కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. సో అంటే ఇప్పుడు లైక్ మీరు ఏమైనా ప్రాపర్టీ తీసుకుందాం అనుకున్నా
ఏమైనా అడ్వైస్ కావాలనుకున్నా, నాట్ ఓన్లీ ప్రాపర్టీ అడ్వైస్ కావాలనుకున్నా, ఏమైనా ఒపీనియన్ కావాలనుకున్నా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అండి. నా పేరు రవిచందన్ అండి. సో నా మొబైల్ నెంబర్ 9581011143. అదేవిధంగా నాకు సోషల్ మీడియా పేజెస్ కూడా ఉన్నాయండి. హైదరాబాద్ ప్రాపర్టీస్ ఫర్ సేల్ అనే పేజ్ ఉందండి. అదేవిధంగా ISKOM ఇస్కామ్ ప్రాపర్టీస్ అనే పేజ్ కూడా ఉందండి. మీరు దాంట్లో పింక్ చేయండి, మీ అడ్వైస్ ఏముందో మీరు దాంట్లో టైప్ చేయండి. డెఫినెట్గా ఐ విల్ గివ్ యూ రైట్ అడ్వైస్ అండి. థ్యాంక్ యూ. నమస్తే అండి.